హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజ్ టికెట్. ఈరోజు హిట్ 3 మూవీ చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మాట కూడా హిట్ 3 గురించి చెప్పబోయే ప్రతి మాట కూడా నాకు ఎలా అనిపించిందో మాత్రమే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, హిట్ 3 మూవీ చూద్దామా వద్దా అంటే గురువారం రిలీజ్ అయింది కదా, సో సాటర్డే చూద్దామని ప్లాన్లో నేను ఉన్నాను. బట్ మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి రేపు మూవీ టికెట్ ఉంది వస్తావా అని అడిగాడు. సో నాకు కూడా అలాగ మూవీ చూడడమే కావాలి కాబట్టి అలా ఈ మూవీని అండ్ అలా ఈ మూవీని ఫస్ట్ డే చూశాను. అండ్ ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది భయ. ఎందుకు నచ్చిందో కూడా చెప్తాను. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్పై ముందు నుంచి నాకు చాలా క్యూరియాసిటీ. టూ ఎండింగ్లో నాని గారిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఇచ్చిన హై అంతా ఇంత కాదు. ఇటు వరుసలో నాని గారి అర్జున్ సర్కార్ క్యారెక్టర్ని ఎలా తీసుకొస్తారు, ఈ క్యారెక్టర్తో ఇంత వైలెంట్ క్యారెక్టర్తో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయిస్తారు అని చాలా ఆసక్తి ఉంది, చాలా క్యూరియాసిటీగా ఉండేది. చాలా డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్తోనే నేను ఈ సినిమాకి వెళ్ళాను. అండ్ సినిమా బిగిన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఇండియా వరకు నాకైతే సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా నేను అనుకున్నాను అంటే ఈ సినిమాలో యాక్షన్ వైలెన్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ని తగ్గించేస్తారేమో అని చెప్పి. బట్ అలాంటిది ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీసెంట్గా చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ ఇంక ఓవరాల్గా సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంకా బాగుంటే బాగుండేది. అండ్ ఓవరాల్గా బీజిఎం గురించి చెప్పాలంటే ఇంకా కొంచెం మంచి ఎఫెక్ట్స్ పెట్టుంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఇంకా. అండ్ బీజిఎం కూడా పర్లేదు అనిపించింది అంతే. బట్ ఇంకా బీజిఎం బాగుంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇంకా యాక్టర్గా నాని గారి పర్ఫార్మెన్స్కి ఏం మాత్రం పేరు పెట్టలేము. అసలు అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్లో ఎర్రగా తీసేశారు అంతే. ముఖ్యంగా లాస్ట్ 30 minutes ఏదైతే యాక్షన్ ఎపిసోడ్స్ బిగిన్ అవుతుందో వైలెన్స్ కాదు, వైలెన్స్ అమ్మ మొగుడు అంతే. అసలు మామూలుగా చాలామంది నాని గారి యాక్షన్ సినిమాలకి సెట్ అవుతారా లేదా అని చెప్పి వాళ్ళకి ఎక్కడో డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన కెరియర్ బిగినింగ్ నుంచి క్లాస్ మూవీసే చేస్తున్నారు కాబట్టి. బట్ ఈ సినిమా తర్వాత మాత్రం నాని యాక్షన్ సినిమాలకి సూట్ అవ్వరు అని ఎవరైనా అంటే మాత్రం వాళ్ళని ఏది ఇచ్చుకొని కొట్టినా కూడా తప్పే లేదు. శైలేష్ గారి దగ్గర నుంచి అయితే ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ ఆయన అయితే మంచిగానే డెలివర్ చేశారు. ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ సీన్స్ మంచిగా రాసుకుని ఉంటే మాత్రం సినిమా ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉండేది. టోటల్గా నాకైతే ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సినిమాలో సర్ప్రైజింగ్ క్యామియోస్ కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా లాస్ట్లో హిట్ 4లో ఎవరు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళ క్యారెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మరి చూడాలి హిట్ 3 ఎంత పెద్ద హిట్ అవుతుందో అండ్ హిట్ 4 ఈ హిట్ 4 ఎప్పుడు వస్తుందో. ఇంకా ఓవరాల్గా నేనైతే ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. థియేటర్లో ఫ్రెండ్తో వెళ్ళాను కాబట్టి చాలా జాలీగా అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సినిమాకి వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లల్ని బాగా వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడానికి కొంచెం ఆలోచించండి. ఎందుకంటే సినిమాకి ఏ సర్టిఫికేట్ ఉంది, సినిమాలో వైలెన్స్ ఉంది. ఓకే, ఇది గాయ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.